నమస్తే, నేను మీ అశోక్ గౌడి మాట్లాడుతున్నాను. వారధి 007 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చినటువంటి రక్షకుడుగా కనిపిస్తూ ఉన్నాడు. సనాతన ధర్మం కొరకు మాట్లాడుతుంటే, సనాతన ధర్మం కొరకు నేను పోరాటం చేస్తే ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పడం గొప్ప విషయం. ఇలాంటి వ్యక్తి హిందూ ధర్మంలో పుట్టడం అనేది మన గర్వకారణం. ఇలాంటి వ్యక్తి చిరంజీవి తమ్ముడు కావడం కూడా, చిరంజీవి గారికి కూడా అన్న కావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే సనాతన ధర్మం పైన ఇంత అన్యాయంగా అక్రమంగా చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తిరుపతి లడ్డూని పంది కొవ్వుతో కలిపి, ఆవు కొవ్వులతో కలిపి, మన విచిత్రమైన కొవ్వులను తీసుకొచ్చి కొవ్వులతో కలిపి చేయడం అనేది, జంతువుల కొవ్వులతో కలిపి చేయడం అనేది చాలా విడ్డూరం. దీన్ని కూడా కలుషితం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము కోరుచున్నాం. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి 100 కోట్ల పైచీలకు హిందువులందరూ కూడా దీనిపైన స్పందించాలి. ఎందుకంటే తిరుపతి వెంకన్న స్వామితో పెట్టుకున్నవాడు ఎవడు కూడా బతికి బట్టగట్టలేదు. అయినా కానీ వీళ్ళు చెలరేగిపోతూ ఉన్నారు. వీళ్ళ చెలరేగడానికి కారణం ఏంటంటే మనం వాళ్ళకు ఒత్తాసు పలకడం. ఇప్పటికైనా హిందూ సోదరులారా, ఏకం కండి, పవన్ కళ్యాణ్ వెంబడి నడుద్దాం. పవన్ కళ్యాణ్ మనకొక దిక్సూచి, పవన్ కళ్యాణ్ మనకొక సూర్యకిరణం, పవన్ కళ్యాణ్ మనకు ముందడుగు వేసే నాయకుడు, పవన్ కళ్యాణ్ మనకు ముందు చూపే నాయకుడు. మనం చూస్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్టింగ్ చేసే యాక్టరే అనుకున్నాం. కానీ అతను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలను చూస్తుంటే కూడా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అనే గొప్ప వ్యక్తిని మన రాష్ట్రంలో, తెలంగాణలో కూడా అలాంటి నిర్ణయాలు తీసుకునే నాయకుడుగా ఉండాలని చెప్పేసి మనం కోరుచున్నాం. పవన్ కళ్యాణ్ చూసి ఎంతగానో నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? రాజకీయం నేర్చుకోవాలి, విధానం నేర్చుకోవాలి, విధానాలు నేర్చుకోవాలి. సనాతన ధర్మం గొప్పతనం చెప్తూ ఉంటే ఆయన స్పీచ్ చూసి ఎంతో నేర్చుకోవాలి. దయచేసి హిందువులారా ఏకం కావాలి. జై హింద్. ఇట్లు మీ అశోక్ గౌడ్, వారధి 007 ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుచున్నాం.